మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు కష్టకాలం వచ్చి పడింది. వైఎస్ హయాంలో విడుదల చేసిన జీవోల విషయంలో సిబిఐకి వివరణ ఇచ్చుకోలేక తంటాలు పడుతున్న లక్ష్మయ్యకు ఎన్నికల అక్రమాల కేసులో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పీకల్లోతు కష్టాలతో మింగలేక కక్కలేక పొన్నాల అవస్థలు పడుతున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పొన్నాల లక్ష్మయ్య ఒక వెలుగు వెలిగారు. జలయజ్ఞం చేపట్టిన భారీ నీటిపారుదల శాఖకు మంత్రిగా చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మాత్రం ఆయన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టక తప్పలేదు. ఎక్కడ భారీ నీటిపారుదల శాఖ, ఎక్కడ ఐటీ శాఖ. ఒక రకంగా ఇది పొన్నాలకు అవమానకరమే. ఆయన పొన్నాల భరించారు. వైఎస్ హయాంలో విడుదలైన జీవోలు, వివాదాస్పద నిర్ణయాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రశ్నించింది. జీవోలను సంబంధించి ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. విచారణ ఎదుర్కొంటున్న మంత్రులందరికీ ప్రభుత్వం న్యాయ సాయం చేస్తోంది. అయితే ఈ జాబితాలో లక్ష్మయ్య పేరు లేదు. ఈ విషయంలో ఆయన సీఎంతో పోరాడి తనకు న్యాయ సహాయం సాధించుకున్నారు. తాజాగా లక్ష్మయ్య మెడకు ఎన్నికల అక్రమాల కేసు మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుండి పొన్నాల లక్ష్మయ్య చాలా తక్కువ ఓట్లతో గెలుపొందారు. లక్ష్మయ్య ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే పొన్నాల అత్యుత్సాహం ప్రదర్శించి సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనపై దాఖలైన కేసును అత్యున్నత న్యాయస్థానం నిలిపివేస్తుందని భావించిన పొన్నాలకు అక్కడ చుక్కెదురైంది. పైగా కోర్టు సమయం వృధా చేశారంటూ లక్ష్మయ్యకు 25,000 రూపాయల జరిమానా విధించింది. హైకోర్టులో ప్రతికూల తీర్పు వస్తుందనే భావనతోనే పొన్నాల సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలుస్తోంది. హైకోర్టు రీకౌంటుకు ఆదేశిస్తే లక్ష్మయ్యకు మరిన్ని చిక్కులు తప్పవనే భావిస్తున్నారు.